స్థానిక పాత బస్టాండ్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి డీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ళ కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో ఆయనను తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయనను తలుచుకోవడం జరుగుతాం. థ్యాంక్ యూ. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ళ కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పుడులోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. అటువంటి విద్యను అభ్యసించి ఒక రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా ఆయన సబ్జెక్ట్ చూసుకుంటే చాలా వర్స్టైల్గా ఉంటాయి. సో ఎకనామిక్స్లో పిహెచ్డి, సో అలాగే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సో ఇలా అన్ని రంగాల్లో ఆయన సాధించింది ఏది లేదు, అన్ని సాధించారు ఆయన. సో అదేవిధంగా సొసైటీలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా అందరికీ ఈక్వల్ రైట్స్ రావాలని ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది. సో
సో డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పటికి కూడా ఆయన తలుచుకుంటూనే ఉంటాం. సో ఆయన ఆశయాలకి